హాయ్ హలో అండ్ వెల్కమ్ టు జర్మన్ జీవితం. మీలో చాలా మంది నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేసిన ఒక క్వెషన్ ఏంటంటే, "అన్న చాలా మంది మాస్టర్స్‌కి ఎలా రావాలి? ఎంబీఏకి ఎలా రావాలని చెప్తున్నారు గానీ, చాలా తక్కువ మంది అండర్ గ్రాడ్యుయేషన్‌కి ఎలా రావాలి? లైక్ బ్యాచిలర్స్‌కి ఎలా రావాలి? జర్మనీలో బ్యాచిలర్స్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి?" అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు క్వెషన్స్. సో, వాళ్ళ కోసమే ఈ వీడియో. ఎవరైతే మీరు 12థ్ +2 అనేది ఇండియాలో అయిపోయేసి ఇక్కడికి బ్యాచిలర్స్ బీటెక్ గాని అట్లాంటి దాంట్లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో మాత్రం చాలా అంటే చాలా హెల్ప్‌ఫుల్ అయితది. సో, తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. సో, ఈ ప్రాసెస్‌లో ఫస్ట్ ఏంటంటే మీరు 12థ్ ఇంటర్మీడియేట్ అయిపోయిన తర్వాత బీటెక్‌కి రావాలంటే 3 వేస్ ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చి ఇక్కడ మెయిన్ క్రైటీరియా ఏంటంటే మీకి జర్మనీలో బ్యాచిలర్స్ చేయాలంటే మీకు 13 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇండియాలో జనరల్‌గా మీరు 12థ్ అయిపోయేసరికి మీకు జస్ట్ 12 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితది. సో, మీరు టెక్నికల్‌గా మీరు జర్మనీకి రావాలంటే 13 ఇయర్స్ ఎడ్యుకేషన్ కావాలి కాబట్టి, సో, 1 ఇయర్ ఎడ్యుకేషన్ చేయడానికి 3 ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్‌దొచ్చి దేర్ ఆర్ సమ్ కాలేజెస్ లైక్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి అఫిలియేటెడ్ అయిన కాలేజెస్. అందులో మీరు చదివితే మీరు +2 వరకు అందులో చదివింటే మీకు 13 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అఫీషియల్‌గా ఉంటది. సో, మీరు డైరెక్ట్‌గా జర్మనీకి అప్లై చేసుకోవచ్చు. ఇది ఈ కేంబ్రిడ్జ్ అఫిలియేటెడ్ కాలేజెస్ చాలా అంటే చాలా తక్కువున్నాయి ఇండియాలో. సో, అందరూ దాంట్లో చదవరు గదా! సో, వాళ్ళ కోసమే ఈ సెకండ్ వే. సెకండ్ వే ఏంటంటే, మీరేదైనా ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తారు కదా! ఎంసెట్ ఇలా. సో, అలా రాసి మీరు ఏదో ఒక కాలేజ్‌లో లైక్ బీటెక్‌కి గాని, లేదంటే ఏదైనా బ్యాచిలర్ కోర్సెస్‌కి బీబీఏ అని ఇట్లాంటివి చాలా ఉంటాయి గదా! సో, వాటి కోసం మీరు అప్లై చేసుకోండి కాలేజెస్‌కి. అందులో ఒక 1 ఇయర్ చదివి, ఇప్పుడు మీకు అఫీషియల్‌గా 13 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితది కదా! సో, అప్పుడు మీరు జర్మనీలో బ్యాచిలర్స్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. సో, అప్పుడు మీరు 1 ఇయర్‌కే ఫీ కట్టింటారు. 1 ఇయర్ మీరు చదువుకొనుంటారు. ఆ క్రెడిట్స్ అనేది జర్మనీకి ట్రాన్స్‌ఫర్ అయితాయన్నమాట. సో, అలా మీరు 1 ఇయర్ ఎడ్యుకేషన్ ఇండియాలో చేసి తర్వాత జర్మనీలో రిమైనింగ్ 3 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది అనదర్ వే. ఇది చాలా అంటే చాలా మోస్ట్ ప్రిఫరబుల్ వే అనమాట. ఎందుకంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు +12 అయిపోయింది. +2 అయిపోయింది. తర్వాత మీరు 1 ఇయర్ అనేది అండర్ గ్రాడ్యుయేషన్ లైక్ బ్యాచిలర్స్ ఇండియాలో చేశారు. మీరు 1 ఇయర్ అయిపోయిన తర్వాత బ్యాచిలర్స్‌కి జర్మనీకి అప్లై చేస్తారు. సో, ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా రాకపోయినా గూడా మీరు బ్యాచిలర్స్ అనేది కంటిన్యూ చేయొచ్చు ఇండియాలో. ఇఫ్ ఇన్ కేస్ మీకు జర్మనీలో యూనివర్సిటీ వచ్చిందనుకోండి, మీరు అక్కడ డిస్కంటిన్యూ చేసి ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు రిమైనింగ్ ఎడ్యుకేషన్. సో, ఇది కొంచెం సేఫ్ సైడ్ అనమాట. మీకు రాకపోతే మళ్ళీ మీకు ఇయర్స్ వేస్ట్ కాకుండా మీరు అక్కడే బ్యాచిలర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా మోస్ట్ ప్రిఫరబుల్ వే. ప్లస్ అది కాక చాలా మంది ఇదే మెథడ్‌ని ప్రిఫర్ చేస్తారు. ఇందులో ఒక చిన్న డ్రాబ్యాక్ ఉంది. అదేంటంటే మీరు ఇండియాలో ఫస్ట్ ఇయర్ బ్యాచిలర్స్ చేసుంటారు కాబట్టి, సెకండ్ ఇయర్ నుంచి ఇక్కడికి రావాలి అనుకుంటే మీరు ఫస్ట్ ఇయర్ బ్యాచిలర్స్ ఏదైతే డిగ్రీ చేశారో, అది ఇక్కడ ఆల్‌మోస్ట్ సిమిలర్‌గా మ్యాచ్ అవ్వాలి. అప్పుడే యూనివర్సిటీలో అడ్మిషన్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అది కాక మీరు బ్యాచిలర్స్ ఇండియాలో 1 ఇయర్ చేసుంటారు కాబట్టి, అది ఎంటైర్‌లీ ఇంగ్లీష్‌లోనే ఉంటది. సో, ఇక్కడికొచ్చేసరికి మీరు ఇంగ్లీష్ యూనివర్సిటీసే మిమ్మల్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాయన్నమాట. సో, మీకు ఈవెన్ ఇఫ్ జర్మన్ లాంగ్వేజ్ మీకు బాగా వచ్చినా గూడా కొంచెం ఛాన్సెస్ అనేవి తక్కువుంటాయి. బట్ కంప్లీట్‌గా ఛాన్సెస్ ఉండవనైతే చెప్పను గానీ, బట్ కొంచెం ఛాన్సెస్ తక్కువుంటాయి. కంపారిటివ్‌లీ ఇక్కడికొచ్చి స్టార్టింగ్ నుంచి చేసుకున్న వాళ్ళకంటే. సో, అది ఇందులో చిన్న డ్రాబ్యాకు. అండ్ దెన్ నెక్స్ట్ థర్డ్ వే. ఇది ఆహ్, ప్రిఫరబులే బట్ చాలా అంటే చాలా తక్కువ మందికి. ఇవి 2 కాకుండా ఇంకో వన్ వే ఉంది. అదేంటంటే మీరు 12 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇండియాలో చేసుంటారు కదా! సో, ఆ 13 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మ్యాండేటరీ కదా! ఈ జర్మనీలో బ్యాచిలర్స్ చేయడానికి. సో, ఆ రిమైనింగ్ 1 ఇయర్ అనేది జర్మనీలో చేస్తారనమాట. ఈ ప్రోగ్రామ్‌ని స్టూడెంట్ కొలీగ్ అంటారు. ఇది ఏంటంటే మీరు ఇండియాలో 12థ్ వరకు ఇండియాలో చేసిన తర్వాత మీకు దీనికి పక్కాగా జర్మన్ రావాలి. సో, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ స్టూడెంట్ కొలీగ్ ఉంటది. ఫస్ట్‌దొచ్చి అప్లైడ్ సైన్సెస్, సెకండ్‌దొచ్చి క్లాసిక్. ఈ రెండిటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మీరు క్లాసిక్‌లో చదివితే మీరు వన్స్ పాస్ అయిన తర్వాత లైక్ 1 ఇయర్ ఎడ్యుకేషన్ అయిపోయి, అది పాస్ అయిన తర్వాత, ఆ ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత, మీరు బోత్ అప్లైడ్ సైన్సెస్‌కి టెక్నికల్ యూనివర్సిటీస్‌కి రెండిటికి అప్లై చేసుకోవచ్చు. లేదు అప్లైడ్ సైన్సెస్ చేస్తే ఎగ్జామ్ అయిపోయి మీరు 1 ఇయర్ ఎడ్యుకేషన్ అయిపోయి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, మీరు ఓన్లీ అప్లైడ్ సైన్సెస్ కాలేజెస్‌కి అప్లై చేయడానికి మాత్రమే ఉంటది. సో, ఇదే మేజర్ డిఫరెన్స్.
ఇవే కాకుండా ఇంకోటి కూడా ఉంటాయి. ఇక్కడ కూడా దీంట్లో కూడా ప్రైవేట్ అండ్ పబ్లిక్ కాలేజెస్ ఉంటాయి. ఇది డిఫరెన్స్ ఏమి ఉండదు. పబ్లిక్ కాలేజెస్ అయితే ఫీ ఉండదు. ప్రైవేట్ కాలేజెస్ అయితే ఫీ ఉంటది. ఐ మీన్ పబ్లిక్ కాలేజెస్ అయితే ఓన్లీ సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ తక్కువ, లైక్ 100, 200 యూరోస్ ఇన్ బిట్వీన్ మధ్యలో ఉంటది. సో అది సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అంటారు ఇక్కడ. ఇది డిఫరెన్సెస్. దీంట్లో కూడా ఐ మీన్ ఈ స్టూడెంట్ కాలేజ్‌లో కూడా డిఫరెంట్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇంటర్‌లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ ఇలా ఎలా అయితే ఉన్నాయో ఇక్కడ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. లైక్ ఇఫ్ సపోజ్ మీరు కంప్యూటర్ సైన్స్ చదవాలనుకున్నోళ్ళు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలాంటివి చదువుకోవచ్చు. ఇవన్నీ ఉంటాయి. చాలా డిఫరెంట్ ఉంటాయి. మీకు ఏదైతే చదవాలనుకుంటున్నారో, బ్యాచిలర్స్ దేంట్లో చదవాలనుకుంటున్నారో దానికి రిలేటెడ్ స్టూడెంట్ కొలీగ్ అనేది మీరు జాయిన్ అయిపోవచ్చు. ఇది ప్రాసెస్. దీనికి మ్యాండేటరీ థింగ్స్ ఒక 2 ఉన్నాయి. అదేంటంటే మీకు ఫస్ట్ జర్మన్ అయితే పక్కా రావాలి. అండ్ దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు పబ్లిక్ స్టూడెంట్‌కి ఎలా చదవాలనుకుంటే మీకు ఎగ్జామ్ కూడా ఉంటది, ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మీరు పాస్ అయితేనే మీరు తర్వాత కాలేజెస్ అప్లై చేసుకోగలరు. సో ఇది లైక్ ఓవర్‌వ్యూ అన్నమాట. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే మీరు 12థ్ ఎడ్యుకేషన్ అయిపోయేలోపు మీరు జర్మన్ నేర్చుకొని ఉండాలి. సో మీరు జర్మన్ నేర్చుకున్న తర్వాత మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో పాస్ అయితే మీరు తర్వాత స్టూడెంట్‌కి ఎలా అప్లికేషన్స్ వేసుకోవచ్చన్నమాట. ఐ మీన్ అప్లై చేసుకోవచ్చు యూనివర్సిటీస్‌కి. వన్స్ అవి అప్లికేషన్స్ రాగానే ఐ మీన్ మీకు అడ్మిషన్ రాగానే మీరు వీసాకి అప్లై చేసుకొని, మీరు వీసా రాగానే మీరు తర్వాత వెళ్ళిపోవచ్చు అక్కడ 1 ఇయర్ చేయడానికి. సో ఈ 1 ఇయర్ ఈ 1 ఇయర్‌లో మీరు ఏ స్టూడెంట్‌కి ఎలా కోర్స్ అయితే తీసుకుంటారో ఆ కోర్స్‌లో సబ్జెక్ట్స్‌తో పాటు జర్మన్ లాంగ్వేజ్ కూడా ఉంటది. ఇవన్నీ కంప్లీట్ చేసి లైక్ లాస్ట్‌కి ఒక ఎగ్జామ్ ఉంటది. ఆ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత ఆ స్కోరు ప్లస్ మీ ఇంటర్ స్కోరు దాన్ని బేస్ చేసుకొని మీరు తర్వాత బ్యాచిలర్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కంప్లీట్‌గా ప్రాసెస్ అన్నమాట. ఇంకా నెక్స్ట్ కమింగ్ టు బ్లాక్డ్ అమౌంట్. నార్మల్‌గా మాస్టర్స్‌కి లేదంటే ఎంబీఏకి ఎలా అయితే 1 ఇయర్ బ్లాక్డ్ అమౌంట్ అయితే నెసెసరీయో, సో దీనికి కూడా 1 ఇయర్ బ్లాక్డ్ అమౌంట్ అయితే నెసెసరీ. ఇప్పుడు బ్లాక్డ్ అమౌంట్ అరౌండ్ 11,000 సంథింగ్ ఎంతో ఉంది. సో ఆ బ్లాక్డ్ అమౌంట్ అనేది మీరు వీసా ప్రాసెసింగ్‌కెళ్ళేటప్పుడే మీరు రెడీ చేసుకొని పెట్టుకొని ఉండాలి. సో ఇది కాకుండా రిమైనింగ్ ప్రాసెస్ అంతా మీకు సేమ్ ఉంటది. లైక్ మాస్టర్స్‌కైనా లేదంటే ఎంబీఏకైనా ఎలా అయితే మీకు ఏపీఎస్ ఇవన్నీ మ్యాండేటరీ ఉంటాయో, అది రిమైనింగ్ ప్రాసెస్ అంతా యాజ్ ఇట్ ఈజ్ సిమిలర్ ఉంటది. సో ఇక్కడ జస్ట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే మనకి 12 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటది. సో ఇక్కడ బ్యాచిలర్స్ జర్మనీలో చేయాలనుకుంటే 13 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీ. అదొక్కటే ఇక్కడ డిఫరెన్స్. ఇంక మిగతా ఏం డిఫరెన్స్ ఉండదు. ఇంకొక చిన్న ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎవరైతే లైక్ థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకుంటారో బ్యాచిలర్స్ చేయడానికి, అదే స్టూడెంట్ కొలాగ్‌ది. సో వాళ్ళకేంటంటే చాలా తక్కువ మందికి పార్ట్ టైమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటది. మోస్ట్‌లీ వాళ్ళు మీకు స్టూడెంట్ కొలాగ్ చేసేటప్పుడు పార్ట్ టైమ్ చేయడానికైతే ఉండదు. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఆల్సో మీరు వన్స్ స్టూడెంట్ కొలాగ్ అయిపోయిన వెంటనే మీరు అప్లై చేసుకుంటారు కదా యూనివర్సిటీస్‌కి. మీకు ఫ్లెక్సిబుల్ ఉంటది. బోత్ మీరు జర్మన్ యూనివర్సిటీస్‌కైనా అప్లై చేసుకోవచ్చు. ఐ మీన్ జర్మన్ టాట్ ప్రోగ్రామ్స్‌కైనా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ టాట్ ప్రోగ్రామ్స్‌కైనా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ మీరైతే బ్లాక్డ్ అమౌంట్ అయితే చూపియాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా మన ఛానెల్‌లో చాలా అంటే చాలా వీడియోస్ చేశాను. లైక్ పార్ట్ టైమ్ ఎలా తెచ్చుకోవాలి, సాలరీస్ ఎంతుంటాయి, ఇలా చాలా వీడియోస్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇంతటితో ఈ వీడియో అయితే హెల్ప్‌ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో మీకెవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఎవరైనా మీ ఫ్రెండ్స్‌లో గానీ, ఇంకా రిలేటివ్స్‌లో గానీ ఎవరైనా బ్యాచిలర్స్ చేయాలనుకుంటే ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. అండ్ ఆల్సో ఫైనల్లీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జర్మన్ జీవితం. ఓకే మరి బాయ్.